హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్ పాయసం ప్రీమిక్స్ అండి. ఈ ప్రీమిక్స్ని యూజ్ చేసి పాయసం కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు దీంట్లో 1.5 కప్ సేమియా వేసుకోవాలి. నేను మెజరింగ్ కప్ యూజ్ చేశానండి, నార్మల్ కప్తో కూడా 1.5 కప్ వేసుకోవచ్చు. ఇవి ఒక 5 మినిట్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. త్రీ మినిట్స్ ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో బాదం పప్పు వేసుకుంటున్నాను. 2 ముక్కల కింద కట్ చేసుకున్నాను బాదం పప్పుని. ఒక 1/2 కప్పు వేసుకుంటున్నాను. పావు కప్పు జీడిపప్పు అండి. ఇవన్నీ బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి కదండి, దీంట్లో 1/2 కప్పు కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. సేమియా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవి బాగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు దీంట్లో పంచదార 1.5 కప్పు వేసుకోవాలండి. మనం సేమియా ఎంతైతే తీసుకున్నామో అంతే పంచదార వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. పాల పొడి 2 కప్పులు. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే పంచదార అంతా కరిగిపోతుందండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రం వేసుకోవాలి. అన్నీ కలిసేలా మిక్స్ చేసుకున్నాం కదండి, అంతే ప్రీమిక్స్ రెడీ అయిపోయిందండి. ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇది ఇలా ప్రీమిక్స్ చేసి పెట్టుకున్నామంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు 5 మినిట్స్లో వాళ్ళకి రెడీ చేసి ఇచ్చేయచ్చండి. మనం చేసుకున్న ప్రీమిక్స్ని యూజ్ చేసి పాయసం ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి. స్టవ్ వెలిగించుకుని 1.5 కప్ వాటర్ పోసుకోవాలి. వాటర్ లైట్గా బాయిల్ అవుతున్నాయి కదండి, ఇప్పుడు దీంట్లో ప్రీమిక్స్ వేసుకుందాం. వాటర్ ఎంతైతే తీసుకున్నామో అంతే ప్రీమిక్స్ వేసుకోవాలి. 1.5 కప్ వాటర్ తీసుకున్నాం కదా, 1.5 కప్ ప్రీమిక్స్ వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో మొత్తం సేమియా మొత్తం కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. మనం మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి పాలు కూడా అవసరం లేదు దీనికి. లో టు మీడియం ఫ్లేమ్లో సేమియా మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే రెడీ అయిపోతుందండి. మనం బయట కొనే ప్రీమిక్స్ అయితే పాలు బాయిల్ చేసుకుని దాంట్లో వేసుకోవాలి. ఇది మనం దీంట్లో మిల్క్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి మనకి పాలు కూడా అవసరం ఉండదండి. ఇప్పుడు సేమియా ఉడికిందో లేదో చూద్దామండి. ఒకటి తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే 2 ముక్కలు అయింది కదండి, ఇప్పుడు ఉడికిపోయింది సేమియా. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.